ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. కోపంతో దూరమైన బంధం కోపం తగ్గాక దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరం అయితే అది ఎప్పటికీ దగ్గర కాదు. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు, కానీ కలుపుకోవాలంటే జీవితకాలం సరిపోదు. ఎన్ని అపార్థాలు వచ్చినా ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. ఇవన్నీ బంధాలని గురించి చెప్పే పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్. ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. అదొక కోర్టు ప్రాంగణం. విడిపోదామనుకున్న వారికి అది దేవాలయం. అక్కడ తీర్పులు చెప్పబడతాయి. అక్కడికి వచ్చిన వారి బాధలేమిటి, వారికి ఎలాంటి తీర్పు చెప్పబడింది అనేది ఈ కథలో తెలుసుకుందాం. దేవాలయంలో కోర్టులో నిశ్శబ్దాన్ని పాటించాలంటారు. అందుకు భిన్నంగా ఉంది వాతావరణం. అది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. అక్కడ 2 లాయర్లు, ఒక జడ్జి ఉన్నారు. ఆ రోజు తీర్పు ఇచ్చే కేసుకు సంబంధించిన వారు ఆ కోర్టు హాల్లో కూర్చొని ఉన్నారు. వారి తరపున ఒక లాయర్, వాది తరపున ఒక లాయర్, ప్రతివాది తరపున మరొక లాయర్ ఉన్నారు. ఇక వాది ప్రతివాది అనే పదాలు కరెక్ట్ కాదు. ఒకరు భార్య తరపున వారు, ఒకరు భర్త తరపున వారు వాదిస్తారు. ఒకరు వాది మరొకరు ప్రతివాది అనడం అక్కడ కేసు వేసిన వాళ్ళకి ఇష్టం లేదు. ఆ లాయర్లు మారుతూ ఉంటారు. దానికి కారణం ఉంది. జడ్జి మాత్రం ఒక్కరే. అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు రావడానికి కారణం తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. సినిమా రీల్లాగా కొంచెం కథని వెనక్కి తిప్పేద్దాం. కోర్టు ప్రాంగణం అది. కిక్కిరిసి ఉన్నారు జనాలు. అక్కడికి వచ్చిన చాలా మందిలో 90% మంది విడాకులు కోరుతూ వచ్చిన వాళ్లే. ఆడ మగ ఒకళ్ళనొకళ్ళు పళ్ళు నూరుకుంటూ చూసుకుంటున్నారు. అక్కడే మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. కొందరిలో వారొక వర్గం జనాలు, మరికొందరు వారైతే బాహాబాహి కొట్టుకుంటున్నారు. అదొక క్లాస్ జనాలు లేండి. వచ్చిన కేసులు చాలా మట్టుకు వాదించేది 2-3 లాయర్లు మాత్రమే. వారు వేల కొద్ది ఫీజులు గుంజే లాయర్లు. వాళ్ళు కేసులు ఎప్పటికీ తేల్చకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాలు గడిపేస్తున్నారు. విడాకులు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి తొందరగా మంజూరు చేయకుండా వాయిదాలు వేయడానికి కారణం ఎన్ని వాయిదాలు పడితే అంత ఫీజులు గుంజవచ్చని ఆ విధంగా కాలయాపన చేస్తున్నారు. అలా రోజులు గడుస్తూ ఉంటే ఆ లాయర్లు 2-3 మాత్రమే లక్షలు గడిస్తూ ఉంటే మిగతా లాయర్లకు కడుపు మండుతోంది. వేరే లాయర్లని అక్కడికి రానియకుండా కేసులన్నీ వాళ్ళే ఒప్పుకొని అడ్వాన్సులు గుంజి ప్రజల్ని నెలల తరబడి తిప్పుతున్నారు. కేసులు తేల్చకుండా ఉంటే డబ్బులిచ్చుకున్న పాపానికి ఎక్కడికి పోలేక తీర్పు రాక అక్కడే కారాలు మిరియాలు నూరుకుంటూ పెద్ద రణరంగాన్ని సృష్టిస్తున్నారు. అక్కడికి చేరిన జనాలు లాయర్లు ఒక సంఘంలాగా ఏర్పడి ధర్నాలు చేశారు. కోర్టు ప్రాంగణంలో ముర్దాబాద్ ముర్దాబాద్, డౌన్ డౌన్, అన్యాయం నశించాలి, అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని కోర్టు వారిని మేము బహిష్కరిస్తాం, మాకు కూడా కేసులు వచ్చేట్లు చేసేదాకా మేము నల్లగౌను వేయం, వచ్చే కేసులన్నీ అందరికీ సమానంగా పంచాలి, వాళ్ళు మాత్రమే సంపాదించాలా, మా కడుపు మీద కొడితే మేము ఊరుకోము, మాకు కూడా కేసులు ఇవ్వాలి, అంతవరకు మేము ఆమరణ దీక్షకైనా సిద్ధమే నినాదాలతో హోరెత్తిపోయింది కోర్టు ప్రాంగణమంతా. వాళ్ళు చేస్తున్న స్ట్రైక్ వలన జనాలకు లాభం అవడంతో కొందరు కేసులకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ టెంట్స్లో కూర్చున్నారు. వాళ్ళకి కూడా కొత్త లాయర్లు అయితే కేసులకు తొందరగా తీర్పులు వచ్చేటట్లు చేస్తారేమో అని వాళ్ళ ఆశ. ఆ పాత లాయర్లతో వాళ్ళకి విసుగుగా ఉంది. ప్రతి వాయిదాకి డబ్బులు గుంజుతున్నారు. పాపం వాళ్ళ డబ్బు హారితై కర్పూరమై ఆవిరైపోతుంది ఆ లాయర్ల చేతిలో పడి. అలా వారం రోజులు కోర్టు ప్రాంగణం హోరెత్తిపోయాక ఇక లాభం లేదనుకున్నది ప్రభుత్వం. కదలిక వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. అది కూడా ఓన్లీ విడాకుల కేసులకు మాత్రమే. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే అక్కడ నిజంగానే ఫాస్ట్గా తీర్పిచ్చేయాలి. ఏమాత్రం డిలే ఉన్నా లాయర్లు
వాది ప్రతివాదులకు వారు చెల్లించిన డబ్బులు వాపస్ ఇవ్వాలి. అది కూడా మామూలుగా కాదు, 10 రోజుకు 10% వడ్డీ కట్టి మరీ ఇవ్వాలి. రూల్స్ చాలా కఠినంగా పెట్టారు. అక్కడ 10 సంవత్సరాల అనుభవం ఉన్న లాయర్లు మాత్రమే వాదించాలి అన్నారు. ఆ రూల్కి మాత్రం లాయర్లు ఒప్పుకోలేదు. మరి 10 సంవత్సరాల అనుభవం అంటే కుర్ర లాయర్లు మేమేమైపోవాలి? మేము డబ్బు గడించేది ఎప్పుడు అని కొందరు గొడవ పెట్టారు. సరే అని 5 సంవత్సరాల అనుభవం ఉంటే చాలు, కేసులు వాదించుకోవచ్చని ప్రభుత్వం రూల్ పాస్ చేసింది. అలా ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆవిర్భావం జరిగింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు కేసు వేసిన జనాలు. అయితే ఎవరు ఎన్ని కేసులు వాదించాలి అన్నదానికి మళ్ళీ రగడ. మొత్తం లాయర్ల లిస్టు తీసుకొని వారి పేర్లు అక్షర క్రమ సంఖ్యలో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వాళ్ళకి కేసులు ఇవ్వడం జరుగుతుంది. ఇక తొంబలుగా ఉన్న కేసుల్ని డేట్ వైజ్ ఆర్డర్లో అరేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫీజు మాత్రం లేకుండా, తేడాలు లేకుండా అందరికీ సమానమే. కేసులు వేసిన వారు ముందే గూగుల్ పే, ఫోన్పే డబ్బులు కట్టేస్తే అది లాయర్లు, జడ్జిలు పంచుకుంటారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు జనాలు. వాళ్ళ కేసులు తొందరగా అయిపోవడం కావాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు కేసులు కోసం కోర్టుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయి, కాదు తెగిపోయి కొత్తవి కొనుక్కోవడం జరుగుతుంది. అలా చెప్పుల షాపు వాళ్ళు బ్రతుకుతున్నారు ఒక రకంగా. అది వేరే సంగతి లేండి. జడ్జిల కొరత ఉండడంతో ఒక్కరినిగా జడ్జి నియమించడం జరిగింది. ఆ జడ్జికి కూడా విడాకుల కేసుల్లో 30 ఏళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే ఉండాలనుకునేటప్పటికీ ఆయన మారకుండా ఒక్కడే ఉన్నాడు. కొంచెం వయసు మళ్ళినవాడు కావడంతో ఓపికగా వాదనలు విని తీర్పు చెప్పడం జరుగుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం ఇష్టం లేని ఆ 2-3 లాయర్లు మాత్రం పళ్ళు బాగా నూరుకుంటున్నారు. ఆ నూరుకోవడంలో సగం పళ్ళు అరిగిపోయాయి. వాళ్ళు ఇన్కమ్ పడిపోయింది. వాళ్ళు వేరే క్రిమినల్ కేసులు పట్టుకుంటున్నారు. అక్కడ ఇంకా ఎక్కువ ఆదాయం రాబట్టడానికి రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది ప్రభుత్వం. కోర్టులో కేసులు త్వరగా తీరుస్తామని, అది కూడా పార్టీ అజెండాలో చేర్చుకోవచ్చు, ఓట్ల శాతం ఆ విధంగా పెంచుకోవచ్చని రాజకీయ పార్టీల వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఒకరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సీన్. అమ్మాయి తరపున లాయరు, అబ్బాయి తరపున లాయరు రెడీగా కూర్చున్నారు. జడ్జి గారు తన సీటుని అలంకరించారు. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి కేసు. అది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశాక సీరియల్ ఆర్డర్లో వచ్చిన కేసు. లాయర్లిద్దరూ తమ వాక్పటిమను చూపడానికి రెడీగా ఉన్నారు. జడ్జి గారు తల మీద ఉన్న 2 వెంట్రుకల్ని సర్దుకుంటున్నారు. అసలైన ఆ విధంగా బట్టతల రావడానికి కారణం, ఇన్నాళ్ళు విడాకుల కేసులు విని తీర్పు చెప్పే టైంకి తలగొక్కుంటూ జుట్టు పీక్కుంటూ ఉన్నారు. అందుకే జుట్టు మొత్తం ఊడిపోయింది. కోపంతో పళ్ళు పటపటాలాడిస్తూ ఉన్న పళ్ళు కాస్త ఊడిపోయే కొత్త పళ్ళు కట్టించుకున్నారు. ఇంతలో కేసు వేసిన వారు వచ్చారు. బిందు మాధవి హై హీల్స్ టకటకలాడించుకుంటూ వచ్చింది. మొబైల్ బ్యాగులో పెట్టింది. బ్లూటూత్ చెవులకు తగిలించుకొని గట్టిగా మాట్లాడుకుంటూ వచ్చింది. కోర్టులో మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి అని అక్కడున్న గుమస్తా బోర్డు చూపించాడు. అంటూ ఇక మాట్లాడుతూనే ఉంది. జడ్జి గుర్రుగా చూశాడు. ఆయన ఏమీ మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన మాట్లాడేది ఒక జడ్జిమెంట్ టైంలో మాత్రమే అని నియమం పెట్టుకున్నాడు. వినడం మాత్రమే చేస్తాడు, ఎక్కువ మాట్లాడడు. అలా అనవసరంగా మాట్లాడితే ఆయన ప్రెస్టేజ్ పోతుందని ఆయన గట్టి నమ్మకం. ఈ కాలం వాళ్ళు పెద్దవాళ్ళకి కూడా చూడకుండా ఆయన్ని కూడా ఏమన్నా అంటారంటే పరువు పోతుందని భయం. ఆ భయానికి కారణం ఇదివరకు జరిగిన సంఘటనలు. కొందరు రాజకీయ నాయకులు కేసులు వచ్చిన టైంలో ఆయనేదో చెప్పబోతే, నువ్వు ఊరుకోవయ్యా, మాట్లాడకు, నీ పని తీర్పు ఇవ్వడమే అన్నారు సినిమాలో చూపిస్తున్నట్లుగా. అక్కడ కోర్టులో కూడా అలాగే మాట్లాడేటప్పటికీ ఎందుకైనా మంచిదని ఆయన ఆ నియమం పెట్టుకున్నాడు.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో, కాలేజీల్లో, కోర్టులలో చక్కగా పెద్దవాళ్ళని కూడా లేకుండా, "ఏయ్ ముసలోడా నువ్వు ఊరుకో. ఏయ్ ఆపరేషన్ చేస్తావా అర్జెంటుగా? లేకపోతే శవమై తేలుతావా? తేల్చుకో. ఇదిగో మాస్టారు నేనొచ్చినప్పుడే నువ్వు పాఠం చెప్పాలి. లేకపోతే ఊరుకోను. నేను రాకపోయినా ప్రెజెంట్ వేయాలి. లేకపోతే ఏం జరుగుద్దో తెలుసుగా." ఇలాంటి డైలాగ్స్ విని ఉన్నాడు. కాబట్టి సదరు జడ్జి గారు మౌనం వ్రతం బెస్ట్ అనుకొని డిసైడ్ అయిపోయారు. ఎంతసేపటికి బిందుమాధవి ఫోన్లో మాట్లాడడం ఆపలేదు. ఇంతలో రవీంద్ర అక్కడికి వచ్చాడు. ఇదిగో వచ్చాడు ఇప్పుడే. సరే సరే నేను తర్వాత మాట్లాడతాను అంటూ అప్పటికి మొబైల్ ఆఫ్ చేసింది బిందుమాధవి. రవీంద్ర వచ్చిన తర్వాత లాయర్లు ఇద్దరూ లేచి నిలబడి జడ్జి గారికి అభివాదం చేసి వాదనలు మొదలుపెట్టారు. "అయ్యా, ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఉండలేనంటుంది" అన్నాడు అమ్మాయి తరపున లాయరు. "అయ్యా, ఈ అబ్బాయి కూడా అమ్మాయి అక్కర్లేదు వెళ్ళమనండి అంటున్నాడు. కాబట్టి విడాకులకి వీళ్ళకిప్పించండి" అబ్బాయి తరపున లాయరు. "వీళ్ళొకరికొకరు ఇష్టపడడం లేదు కాబట్టి వీళ్ళకు విడాకులు అవసరం ఉంది. ఎంతైనా ఆధునిక భావాలున్నవారు కాబట్టి వాళ్ళకి పొసగడం లేదు. కాబట్టి త్వరగా మీ తీర్పు చెప్పేస్తే వాళ్ళు ఆనందంగా ఎవరికి వాళ్ళు విడిపోతారు. ముందు విడాకుల కోసం ఈ అమ్మాయి వేసింది కేసు కాబట్టి అమ్మాయి కోరుతున్నట్లుగా తీర్పు ఇవ్వండి." జడ్జి గారు అమ్మాయి అబ్బాయి వేశారు చూశారు. వాళ్ళిద్దరిని వాళ్ళ వాళ్ళ వాదనని వినిపించుకోండి అన్నట్లుగా రవీంద్ర అమ్మాయి తరపు వాళ్ళు వేరు ఎవరు రాకపోవడంతో చూసి సంతోషించాడు. లేకపోతే వాళ్ళు కూడా వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారేమో అని అనుకున్నాడు. ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు. ఒకళ్ళనొకళ్ళు కోపంగా చూసుకుంటూ, "నాకు వీడు అక్కర్లేదు" కోపంగా అంది చెప్పులు గట్టిగా నేలకేసి కొడుతూ. "నాకు కూడా దీంతో ఉండడం ఇష్టం లేదు రాకాసి. ఇది మేకవన్నె పులి. నేనస్సలు కలిసి ఉండలేను. వెళ్ళిపోవాల్సిందే నా జీవితంలో నుంచి." "మీకు పెళ్ళై నెల రోజులే అయింది అంటున్నారు కదా, ఇంతలోనే మీకు పడకపోవడం ఎందుకు జరిగింది? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? మీ వాదనలు వినిపించండి" జడ్జి గారు వాళ్ళని అడిగారు. తీర్పు ఎలా ఇవ్వాలో ఆలోచించుకోవడానికి తగిన ఆధారం దొరకడానికి ఏదన్నా పాయింట్ దొరుకుతుందేమో అని. "మాకు పెళ్ళై నెల రోజులయ్యింది. కానీ మేము సంవత్సరం పాటు ప్రేమించుకున్నాం. ప్రేమ వివాహం మాది" అన్నాడు రవీంద్ర. "చూసారా, ప్రేమించి చేసుకున్నాడు కానీ ఈ అమ్మాయిని మాత్రం రాకాసి అంటున్నాడు. ఇప్పుడు తిడుతున్నాడు. ప్రేమించుకున్నప్పుడు బావుంది కానీ ఇప్పుడు రాకాసి అయిందా? అందరూ వినండి" అంటూ జడ్జి వైపు చూసి, "అయ్యా చూడండి, ఇలాంటి వాడితో నా క్లయింట్ ఎలా వేగుతుంది. అందుకే విడాకులు ఇప్పించండి" అని ముగించాడు. "నేను రాకాసి అనడమే కాదు, ఉత్త జగడాల మారి ఎప్పుడూ ఫైటింగ్. మా అమ్మ వాళ్ళు ఎదురుగా ఉంటే గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళని ఇంట్లో నుంచి పొమ్మంటుంది. అయ్యా ఇప్పుడు చెప్పండి, రాకాసి, దయ్యం, జగడాల కోరు అంటే ఏమీ తప్పు కాదు. నాకిష్టం లేదు అందుకే" అని రవీంద్ర అరిచాడు. చూసారా చూసారా ఎన్ని మాటలంటున్నాడో నా క్లయింట్ని. అందుకే విడాకులు అడుగుతుంది. అది పాయింట్ పట్టుకున్నాడు లాయర్. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.